సార్ ఎస్ హూ ఇస్ దిస్ మొదలు పెట్టాడు. హూసీ దియా సారీ సార్ రాంగ్ నంబర్. నేను వినోద్ గారు అనుకొని కాల్ చేశాను. ఉంటానే. వెయిట్ దిస్ ఇస్ నాట్ రాంగ్ నంబర్. ఐఎమ్ వినోద్. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఓకే టెల్ వాట్ యు వాంట్. ఓ కాఫీ 2 బిస్కెట్లు. లేకపోతే ఏంటి సార్, నేను తెలుగులో మాట్లాడుతుంటే మీరు ఇంగ్లీష్లో పీకుతున్నారు. అరే తుప్పా చదవా పీకుతున్నారా? అసలు ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఫోన్ చేసావు? అసలు నీ పేరేంద్యా? అలా తెలుగులో అడగండి, చెబుతాను. అసలు ఇంత మంచి, ఇంత బాగా అర్థమయ్యే తెలుగు భాష ఉండగా అదేదో తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టుగా ఉండే ఇంగ్లీష్ మనకి ఎందుకండి? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. అసలు మనమంతా ఎవరు? తెలుగోళ్ళం. మన జాతి తెలుగు జాతి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. రేయ్, నా జాతి తెలుగు జాతి అని తెలుసు, నిండుగా వెలుగు జాతి అని కూడా తెలుసు. నువ్వెందుకు ఫోన్ చేసావురా గూట్లే? ఏంటి సార్ తిడుతున్నారు? తెలుగులోనే తిడుతున్నాను కదరా, విను. ఇంట్రెస్ట్ సార్ నీ అయ్యా. శుభ అంటూ పొద్దున్నే షాప్ లో పూజ చేసుకొని కూర్చుంటే నీ ఎదవ షోదంతా నాకు చెప్తున్నావు. ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేడు సార్. అంటే తెలుగు మన మాతృభాష అని తెలియకుండానే మేము షాపులు నడిపిస్తున్నాను అనుకుంటున్నావురా? అసలు ఎవడరా నువ్వు? ఎందుకు ఫోన్ చేసావు? సారీ సార్, మీరు ఐఫోన్ కోసం ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చారు కదా, అందుకు ఫోన్ చేశా. రే నీ అబ్బా, ఎవడరా నీకు నా నంబర్ ఇచ్చింది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? మీరు జీ వినోద్ కాదా సార్? రే నీ అబ్బా, నేను జీ వినోద్ ని కాదురా, వి వినోద్ ని. పెట్రా ఫోను. ఏమ్రా వినోద్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఒకడు ఫోన్ చేసి మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్నలు వేసి దిమాక్ మొత్తం చూర చేసిండు. ఇప్పుడు మళ్ళా నువ్వు వచ్చినావు. ఏమాయరా గట్లా మాట్లాడుతున్నావు? రేయ్, గాడెవడో నీకు పిచ్చి రేగిస్తే గది నా మీద చూపిస్తుంటివి. గదంతా సర్లే గాని ఎందుకు వచ్చినావు? నీ మంచిగా వచ్చినా తమ్మి. నువ్వు నా మంచి కోరి నా తాను వచ్చినావు. అరే అవురా బాయ్, నీకు పైసలు ఇయ్యనికే వచ్చినా. పైసలా? నువ్వు నాకు పైసలు ఇచ్చుడేంది? నేను నీ తానెందుకు పైసలు తీసుకోవాలి? ఇద్దరి పెదవా చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. అరే అడగరా బాయ్, నీకు ఎంత కావాలనో అడుగు. వీడేంది నా తాను వచ్చి మరీ పైసలు ఇస్తానంటుండు. ఒక 5,000 అడిగి చూద్దాం ఏమంటాడో. పార్టీ లేదా పుష్ప? అరే ఏంది తమ్మి గింతగనం ఆలోచిస్తున్నావు? గదేం లేవనా, ఎంత అడగలనా అని. సరే ఒక 5,000 ఇవ్వు. గంతేనా? గింత అగ్గువకి ఇస్తావని అస్సలు అనుకోలే తమ్మి. అగ్గువకి చూడేంది, నా తానేమున్నది గదే ఐఫోన్ యాడ్ ఇచ్చినావుగా ఫేస్బుక్ లా. ఏంది ఐఫోన్ కొననీకి వచ్చినావా? అవు మరి నాకు పైసలు ఇవ్వడానికి వచ్చినానని చెప్పినావు. అరే అవురా బాయ్, పైసలు ఇచ్చే ఫోన్ తీసుకపోతా. ఏందా ప్రపంచంలో నేను ఒక్కడే వినోదున్నానా? అరే గది నేను కాదురా బాయ్, గాడెవడో నా పేరు పెట్టిండు, నా నంబర్ ఇచ్చిండు. వాడొక్క తూరి నాకు దొరకాలే. హలో, ఎవరు? నమస్కారం సార్. ఎస్ చెప్పండి. అంటే సార్ అది నేను ఐఫోన్ అమ్మడానికి ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చానండి. బై మిస్టేక్ లాస్ట్ నంబర్ ఒకటి రాంగ్ గా టైప్ అయింది. 95 కి బదులు 97 టైప్ అయింది. రే నీ అబ్బా,
పొద్దున్నుంచి అడ్డమైన నా కొడుకులందరూ ఫోన్ చేసేది నీ గురించి ఆరా. అయ్యో సారీ సార్. సారీ ఏంద్ర హౌలెబుల్లే నీ జింగ్రీలానా జాంగ్రీ. సార్ సారేందిరా సార్ నీ టెంకాయలానా వంకాయ్. అంటే అది ఇప్పుడు గాని నువ్వు నాకు దొరకాలే కొడక, నీ గల్లీలా దూరి నల్లి ఇర కొడతా. ఎడకెళ్ళి ఫోన్ చేస్తున్నావురా బద్మాస్, నీ అడ్రస్ ఇవరా. అన్నా కళ్ళు గిట్లా దెంగినాయారా? ఓల్ నంబర్ ఏడ పెడతావు? నీ అయ్య జాగిర్ అనుకున్నావురా? ఇట్లాంటి తప్పు ఇంకొక తూరి చేసినావా ఏడ దొరికితే ఆడనే బొక్కలు చూర చూర చేస్తా. నీ తల్లి పెట్టరా ఫోను.